హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మ్యాగీ. ఏంటబ్బా మళ్ళీ సడన్గా వీడియోస్లోకి వచ్చింది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? గైస్, యాక్చువల్లీ నాకు పర్సనల్గా చాలా అంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లం కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు సఫర్ అయ్యి ఉన్నాను. సో అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే చేయలేదు. సో ఇక మీదట అటువంటి టెన్షన్స్ ఏమీ ఉండదంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకోకండి. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు 24 అవర్స్ ఉంటూనే ఉంటుంది. 365 డేస్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి మనిషికి ఉండేదే కాబట్టి సో నేను మోటివేషన్ అయ్యాను. ఎలా అంటే మా ఆయన చెప్పారనమాట, సో వీడియోస్ చేయడం మానేసావేంటి అని చెప్పేసి. సో నీ సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు కదా, వీడియోస్ చేయాలి కదా, ఇలాంటివన్నీ లైట్ తీసుకో అని చెప్పారు. సో తన సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఐఎమ్ సో లక్కీ అనుకుంటాను. గైస్, ప్రతి అమ్మాయికి కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఉండకన్నా అయితే ఉండదు. సో అందుకని చెప్పి నేను ఈరోజు ఇంట్లో పానీపూరి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఒకసారి వీడియోలో ఫుల్గా చూడండి. సో ప్రతి ఒక్కటి కూడా మనం మెజర్మెంట్స్లో తీసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో మనం పానీపూరి తినడానికి వెళ్తామా షాప్కి, సో అప్పుడులో అయితే 10 రూపీస్కి 6 పీసెస్ ఇచ్చేవారు. సో ఫుల్గా తినేవాళ్ళం. ఒక 30 రూపీస్తో అలా తినేసి ఇంటికి వెళ్ళేదాన్ని కాలేజ్ అయిపోయి వెంటనే. సో ఇప్పుడు ఏంటంటే పానీపూరి తినాలంటేనే 20 రూపీస్కి 6 పీసెస్ ఇస్తున్నాడు. సో ఇలా అయితే ఎలా అని చెప్పేసి ఒకసారి ఇంట్లో రెడీ చేసుకుందాం అనుకున్నాను. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి మార్కెట్కి తీసుకెళ్లారు మా ఆయన గారు, మా హస్బెండ్ మార్కెట్ తీసుకెళ్ళగానే సో నేనైతే అక్కడ చూశాను. ఇవేంటని అని అడిగితే పానీపూరి దీంతోనే రెడీ చేస్తారమ్మా అని చెప్పారు. అప్పటి వరకు నాకైతే తెలియదు. సో ఎంతని అంటే పావు అయితే 30, అర కేజీ అలా చెప్పారు. సో అని చెప్పి పావు అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఒకసారి రెడీ చేద్దామని చెప్పి సో వాటికి సరిపోయినంత మెజర్మెంట్స్లో అన్నీ తీసుకొని రెడీ చేశాను గైస్. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చింది. మనం బయటకు వెళ్ళి వాళ్ళు ఏదేదో వాటర్స్ అవి పెడుతూ ఉంటారు. సో వాటికన్నా మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో నేనైతే చాలా అంటే చాలా ఎక్కువ తినేసాను ఈరోజు పానీపూరి. సో పానీపూరి ఇష్టం లేని అమ్మాయిలు అయితే ఉండరు. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను. ఇకపై మొత్తానికి కూడా రోజుకి ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తాను గైస్. ఎందుకని చెప్తారా, ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటుంది. సో అలా అని చెప్పి అలా ఉండిపోతే అవ్వదు కదా అని చెప్పి మా ఆయన ఫుల్గా మోటివేషన్ ఇచ్చి బాగా చెప్పారు నాకు. సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటివన్నీ వేస్ట్ అని చెప్పి వీడియోస్ తీసుకుందాం, లైఫ్ ఇంకా ముందుకు సాగుదాం అని చెప్పేసి నేనైతే స్టార్ట్అప్ అయిపోయాను. సో మిమ్మల్ని నమ్ముకొని వీడియోస్ చేస్తున్నాను గైస్. నన్ను నమ్ముకొని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు గైస్. థ్యాంక్ యూ.